మాదాపూర్ అనే గ్రామంలో ఓ లచ్చుమమ్మ అనే ముసలవ్వ ఉన్నది. ఆ ముసలవ్వకు వచ్చే పింఛని పైసలతో గంజి మెతుకులతో బతుకెల్లదీస్తుంది. ఆ లచ్చమమ్మ బిడ్డ కొడుకు గావురాల మనుమడు తనకు చేదోడు వాదోడుగా ఉంటాడని తెచ్చుకొని సాదుకుంటుంది. అల్లారు ముద్దుగా చూసుకుంటున్న లచ్చమమ్మ మనవడిది కథ ఏందో చూద్దాం పదండ్రి. అరే నేను మాట అనుకుంటున్నారా? చెప్పాడు. ఏం లేదురా, మనం అందరం కలుసుకొని చాలా రోజులు అయింది. మనం అందరం కలుసుకొని ఒకసారి దావత్ చేసుకున్నాం. చేద్దాం. ఎప్పుడు చేద్దాం? ఏం దావత్? ఇంకేం దావత్ ఉంటాయిరా? ఇంత తినాలి, ఇంత తాగాలి. ఎటు పోయిండో ఉండ కొడుకు, ఎక్కడ పోయిండో చేతులొక్క పైస లేదు, గవ్వ పైస లేదు, పోయిండో ఏం కథను ఉండ కొడుకు. ఏంది ఊరికే గులుతున్నావు? నీది నువ్వే ఎప్పుడు నోట్ల గులుకో. ఏంద్రా, ఏమన్నారా నిన్ను? యాడి పోయినవురా? జర పింఛనిస్తున్నా చూసిరా పోబిడ్డ జరా. గోధుమ మెడికల్ తెచ్చినామమ్మా. ఎక్కడి పోతి? సప్ప ఉన్నాయి. ఏనా తెచ్చా తీరా? ఎక్కడి పోతి? గా బాలమ్మ రమ్మన్నది, కిరాణ్ సామాన్ తెచ్చిమని చెప్పి. గుషరం లేదురా నీకు? నేను చెప్తానేమో వినవు, మంది చెప్తే ఆదిలు చెప్తానేమో వింటావు. తినేదేమో ఈడా బాడుకావు, ఖాళీలు పని చెప్తానేమో వింటావురా. నీకనే ఎక్కువ నానే ఆ రమ్మంటేనే పోయింది. అయ్యా సరే గాని జర పింఛన్ ఇస్తురేమో చూసిరా పో బిడ్డ. నాకు గోళీలు దగ్గర పడ్డాయి, గోళీలు లేవు. జర పో బిడ్డ, జర మా అయ్య గాని పోరా. అయ్యా జర చూసిరా పో బిడ్డ, పింఛన్ ఇస్తురేమో. జర పోరా మా అయ్య గాని. పొద్దున్నే అడిగేసి వచ్చిన, ఆయన రాలే అంట. వాళ్ళు అనంగా విన్నా. జర ఓ బిడ్డ మా అయ్య గాని, జర పోరా. నేను మా అయ్య గాని జర ఓ బిడ్డ, జర పోరా మా అయ్య గాని. జర ఓ బిడ్డ, మా అయ్య పో బిడ్డ. నేను ఓను తింటా అవురా తలెడు తలెడు తినమంటే నీ బద్మాష్ ముఖంలో చెప్పు. తినమంటే తలెడు తలెడు తింటావు. ఇగో అలా పింఛన్ ఇస్తా అంటే పోయి తెచ్చుకో, ఇస్తారేమో తెచ్చుకో. నేనైతే ఓను, నాకు కాళ్ళు వస్తున్నాయి. ఏం చేతు ఈ పోరంతో నేను చెప్తేనే వినడాయే. నాకేమో కాళ్ళు నడవరావాయే. ఇప్పుడు మగ్గు పట్టు అయితే ఈ గోస పాడు కాదు, నాకే రావన్నా. ఏం గోస ఇది నాది? ఎవరు సాలు పడ్డదిరా నీకు? మాకు కంటినా కండలు ఇక్కడ సాలు పడ్డదిరా నీకు? సాలు చల్లకుండా చెప్పిన అయినవేం రా నువ్వు? ఎంతసేపు అవుతుందో, నేను వచ్చే వరకు ఏ టైం అవుతుందో అన్న ముందు తిను. పింఛిరికారి పోతున్నా, జర బువ్వ తిను. ఏ టైం అవుతుందో సరే తీయ పో. యాదన యాదాది యాడ్ను పోదాం.
ఏదైనా సరే చికెన్ తెచ్చుకున్నాం బూటి అంతా అలాగే తెచ్చుకుందాం రైట్. కళ్ళు అంటుంది అన్ని మందు కళ్ళు వీడు కూడా ఇష్టం మీద ఫుల్ బాడీనా రాయల్ గ్రీన్ ఇష్టం ఏదంటే నాదేమన్నా గడ్డ ఇప్పిస్తా ఏదైనా అవుతా. ఆగు ఫస్ట్ అయితే నువ్వు ఆ మెంటల్ వాళ్ళకి అయితే ఫోన్ చేయి ఆవురు మెంటల్ గా ఫోన్ చేయకపోతే దాని తాగుగా ఫోన్ చేసి ఫోన్ చేసి పెట్టాడు అడిసిపెట్ట కూడా ఇచ్చిపెట్టాడు మనల్ని చేయాల్సింది. హలో ఏడరా ఇంటికాడ రా పనుకున్నా ఇంత మాట్లాడ చెప్తున్నా ఓ భయ రేయ్ ఏడున్నావురా పనుకున్నా ఇంటికాడ. ఈ మబ్బుగాడు ఎప్పుడు అనుకునే ఉంటాడు. సరే గాని నువ్వైతే డబ్బులు లేచి అయితే మన అడ్డకాడికి అయితే రా మేము అందరం విన్నాం ముచ్చట మాట్లాడుకుంటున్నాం వస్తున్నారా ఏమన్నా రై సరేరా టెంట్ వేపిద్దాం కార్పెట్లు సింగిల్ పిన్ ఎందుకురా డీజే పెద్దగా పెడదాం డబల్ పిన్ పెడదామా ఆ, చేయాలి ఇష్టం ఎట్లా అట్లా ఇవి మనం ధూమ్ ధామ్ చేయాలి. దావత్ అంటేనే అదిరిపోవాలి. ఏ అడుస్తున్నాయి అడుస్తుండ్రు యాపలు. మంచిగా వచ్చింది వస్తుండ్రాయి. మీరు చెప్పకుంటారా మీరు పెద్ద మళ్ళీ చెప్పు ఎందుకు పిలిచినావు చెప్పురా ఎందుకు పిలిచి రేపు నా నిద్ర మొత్తం ఖరాబ్ చేసి ఎప్పుడు నిద్రగోలండి నీకు మాట్లాడాలని ఫోన్ చేసిన అందుకే నువ్వు విలువద్దు అని చెప్పి మీరేం ఏం లేదురా మనం అందరం కలుసుకొని చాలా రోజులు అవుతుంది కదా ఇక చిన్న దావత్ చేసుకున్నాం అని చెప్పి చూస్తున్నాం రా మరి నువ్వేమంటావురా అంటే నేను లేకుండా చూసి దావత్ చేసుకోమనుకుంటున్నా మీరు నువ్వు లేకుండా ఆగమవుతుందని నిన్ను పిలిపించినాం రా. నువ్వు డేంజర్ గా నువ్వు రాత్రి మళ్ళీ ఆన్ చేస్తావు. మళ్ళా నువ్వు లేకుండా దావత్ అవుతుందా చెప్పు మరి సరే ఎట్లా అంటారు మరి ఎంత అవుతాం అనుకుంటూ ఎట్లా అవుతాం అనుకుంటున్నా ఏముందిరా మనిషిని వేసుకుందాం 20,000 సెట్ చేసుకొని దాని లోపల ఎన్ని అయితే అని సెట్ చేద్దాం. అన్ని మందు కళ్ళు టెంట్ హౌస్ ఎవరికి ఏది కావాలంటే అన్ని ఇష్టం వచ్చా చేద్దాం. బిర్యానీ ఇద్దాం రా జబ్బర్ చేద్దాం ఉమ్ము లేపుదాం ఏమంటావు? నాకైతే 4 బుర్ల కళ్ళు కావాలి. అరే మామ నాకైతే బీర్లు కావాలరా. ఏం లేదు నాకు సంబంధం లేదు. నాకైతే కావాలి 4 బుర్ల కళ్ళ తర్వాత ముచ్చాడు ఎవరు ఏమైనా చేసుకోండి నాకు తెలియదు. అరే నాకైతే బీర్లు కావాలరా. లడ్డు దానికి అయితే మందు అయితే ఫుల్ దిగదు అవసరం మన పుల్లానికి ఫుల్కు ఎక్కువ తక్కువ దిగదు అసలే కాని పర్ అది బిర్యానీ అయితే జబర్ వస్తుంది అయ్యా. బిర్యానీ ఆడతాడు బిర్యానీ నేనే పడతా అయిన తర్వాత ఫుల్ బిర్యానీ వండినాకనే మంది లేకపోతే బిర్యానీ అన్ని కథలు అది వేస్తేనే బిర్యానీ అవుతుంది లేకుంటే బిర్యానీ సరే తాగురా బై 2 పెగ్గులు వేసిన అయితే నువ్వు మా దాంట్లోకి రాత్రే ఇక మామ దానంతా ఓకేగా దావత్ అందరూ సెట్ ఓకేనా ఫిక్స్ అందరూ ఓకే ఓకే మామ మా బావి కాడికి పోదాం పచ్చడి పొలాలు హౌస్ ఉంది లొకేషన్ మంచిగా ఉంటదిరా పోదాము నిమ్మల దావత్ చేసుకొని దుమ్ము దులుపుదాం ఓకే రైట్ ఓకే చేద్దాం. అందుకే ఎప్పుడు బైక్ పోతాడు అంత మంచి ఉంటుంది మీ బైక్ కాడ మంచిగానే ఉంటదిరా ఒకసారి వచ్చి కూడా నువ్వు ఎట్లుంటో తెలుసు సరే చూస్తాగా. నాకైతే చల్లగా ఉండాలి. ఎడగొట్టి నాకు నేను ఎండలో అడవేస్తా. అరే మామ మనకి డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలిరా దావత్. సరేరా ఏ డిస్టర్బెన్స్ ఉంటదిరా బైక్ కాడ ఎవ్వరు కూడా రారు. ఓకే మామ. ఓకే డిస్టర్బెన్స్ ఇట్లా ఏమన్నా ఉన్నది అనుకో మొన్ననే పొలం దున్నిన బురదలో పొట్టు పొడి చేసాను నేనైతే చూసుకో మరి. ఇప్పుడు నన్ను ఇట్లా నిలబడే మాట్లాడిపిస్తారా ఇక జరుగులు కాలు చేతులు వస్తున్నాయి నిద్రలకేం లేపు తీసుకొచ్చారు ఫోన్ చేసి. నిద్ర వస్తుంది అమ్మమ్మ కానీ దావత్ ప్లాన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. ఎప్పుడు చేద్దాం డేట్ ఎప్పుడు
చేద్దాం పెద్ద తొందరగానే చేద్దాం. ఇగో ఆదివారం అయితే మంచి లీవ్ ఉంటుంది, ఆదివారం నాడు చేద్దాం. ఏమంటారు ఎప్పుడు ఇక ఇవాళ ఏ వారం? ఇలా బుధారం రా. ఇంకా 3 రోజులు ఉంది. ఓకేరా మామ, నేను రెడీ. సరే మామ, అందరు మాత్రం టైంకి రావాలరా. ఆదివారం ఫిక్స్ అయ్యా. ఫిక్స్ ఫిక్స్డ్ డిపాజిట్ అంతే. పొద్దుగాల 9 గంటలకు ఆదివారం రోజు అందరు దావత్ కూడా ఉంటారు. ఓకే సరేనా? సరే నువ్వు బీర్పోకు, గట్టిగా మాట్లాడు. సరేరా. మొత్తం ఎప్పుడు మబ్బుముఖం వేసుకొని తినవా అన్నం? సరే మరి నాకు పని ఉంది, పోతున్నా బాయ్. సరే ఆ పొద్దుగాల ఆదివారం పొద్దుగాల ఫోన్ చేయరు. సరే. ఎటు పోయిండో ఈడు ఏ సోపతి గారు పిలిచిండో. ఎటు పోయిండో, తినడో లేదో ఈయన సోపతి సలగుండా. అమ్మా తిన్నావానే? ఇచ్చిరా పీజీల పైసలు? సప్పుడు ఏమైంది? మస్తు జనాలు ఉన్నారు బిడ్డ. వచ్చే వరకు ఈ పొద్దు అయింది. ఏం చేయాలి? అమ్మమ్మ నేను ఒకటి అడుగు తీసావానే? నా పింఛన్ పైసలు మాత్రం నువ్వు అడగనే అడగకురా. నేను ఇయ్యనయ్యా. నా పింఛన్ పైసల తెరువే రాకు నువ్వు. అవని నీకు చికెన్ కావాలన్నా మటన్ కావాలన్నా బిడ్డ నీకే దినబుద్ధి అయితే తెస్తా, కానీ పైసలు మాత్రం ఇయ్య బిడ్డని. ఏ కూరగాయలు వండి పెట్టమంటే ఆ కూరగాయలు వండి పెడతా బిడ్డ. నేను పింఛన్ పైసలు మాత్రం ఇయ్యను. నీ పీసినారికి అలాగే నాకు కావాల్సింది పైసలేనే. సస్తప్పుడు మనం కట్టుకోవద్దావే? వామ్మో 2000 రూపాయలు ఇరా. అదే వామ్మో 2000 రూపాయలా? నాకు నెల సామాన్ వస్తుంది, సరుకు సామాన్ వస్తుంది, నాకు గోళీలు వస్తాయి. నేను ఇయ్యపో. ఎందుకే ఇట్లా చేస్తున్నావు? నన్ను చూస్తే మొత్తం మురసలేవుగా. పైసలు ఇస్తానికి ఏమైతుంది నీకు? నేను ఆఖరి సార్ అడుగుతున్నా, ఇస్తావా ఇయ్యవా? ఇయ్య. నా పింఛన్ పైసలు మాత్రం నువ్వు అడగకు, నేను ఇయ్య. అవ్వా ఏం చేతు ఈ పోరంతో నేను వాణి నీ అలా అన్నం ఏదిరా? నువ్వు పైసలు ఇచ్చేవారికి అన్నమే నన్ను చూడు. నువ్వు జర ఆగురా. నీ అవ్వ పో నీ అవ్వని. చేయాలి? దోస్తులతో ఇజ్జత్ పోతాటుంది, దావుతుంది. మా అమ్మమ్మేమో పైసలు ఇవ్వమంటే ఇస్తలేదు. ఏం చేయాలి? 3 రోజులు ఉంది దావతు. ఐడియా. ఫోన్ ఎటువైరా? హలో, ఎన్నోరా నరి? డబ్బున అడగానే ఉన్నాడు. డబ్బున రాజరా, డబ్బున అడగానే ఉన్నా కూర్చున్నా. డబ్బున సరే.
ఏమైందిరా ఏమో పిలిచినావు, ఎందుకు పిలిచినావురా? ఏం లేదురా 3 రోజుల దావుతుంది మనది. మా అమ్మమ్మ ముసలిది, మా అమ్మమ్మ పైసలు ఇవ్వమంటేనే ఇస్తలేదు. ఏం చేయాలి అర్థమైతలేదు. పక్కా ప్లాన్ ఇది. సరేరా, మనం మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి పింఛన్ పైసలు కాజేస్తాం ఎట్లా చేసి. సరేనా?